సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీ సభ ఎంతో వైభవముగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నది. మీ అందరికీ కూడా ప్రత్యేక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చేటటువంటి మొదటి ఆదివారం మనము ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. చారిత్రకముగా చూస్తే ఈ పండుగ క్రీస్తు శకం 1130వ సంవత్సరంలో పెంతెకోస్తు పండుగ తర్వాత మొదటి ఆదివారం ప్రారంభమైనది. క్రీస్తు శకము 1334వ సంవత్సరంలో 22వ జాన్ పాల్ పాపు గారు దీనిని విశ్వశ్రీ సభ పండుగగా అధికారముగా ఆమోదించారు. మనము క్రైస్తవులుగా మన నిత్య జీవితంలో ప్రతి క్షణం ఈ త్రిత్వైక సర్వేశ్వరునితో మన జీవితం అనేది ముడిపడి ఉన్నది. ఉదయం లేచినది మొదలు సాయంత్రము పడుకునే వరకు మనం చేసినటువంటి ప్రతి ప్రార్థనను శిలువ గుర్తుతో అంటే పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అని ప్రారంభిస్తాము. అలాగే ప్రతి ప్రార్థనను త్రిత్వైక సర్వేశ్వరునితో మనము ముగిస్తాము. కథోలిక శ్రీ సభ సత్యోపదేశం నంబర్ 234 ప్రకారం పరమ పవిత్ర తత్వం ఒక నిగూఢ సత్యం. క్రైస్తవ విశ్వాసానికి జీవితానికి ఇది ఒక కేంద్ర బిందువు అని ప్రకటిస్తున్నది. కథోలిక విశ్వాసం ప్రకారం దేవుడు ఏక త్రిత్వవంతుడైనటువంటి సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ అనే ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నప్పటికీ ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావం ఒకటేనని అర్థం. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానం, ఒకే చిత్తం, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావం ఉన్నవి అని ప్రకటిస్తున్నది. అలాగే మనము అనుదినము ప్రతి ఆదివారం మనం ప్రకటించినటువంటి విశ్వాస ప్రమాణంలో కూడా ప్రతి ఒక్కరము కలిసి ఎంతో విశ్వాసంతో నిర్మించినటువంటి ఈ విశ్వాస ప్రమాణంలో కూడా త్రిత్వైక సర్వేశ్వరుని గురించి చాలా చక్కగా రాయబడుతూ ఉన్నది. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని ఏకాపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. పవిత్రాత్మను విశ్వసించున్నాము అని ప్రకటిస్తున్నాము. వాస్తవానికి త్రిత్వైక పరమ రహస్యాన్ని కేవలము మన మేధస్సుతో వివరించడము లేదా పూర్తిగా అర్థం చేసుకోవడము అసాధ్యం. శ్రీ సభ గొప్ప వేద పండితులైనటువంటి కొన్ని అగస్టిన్ గారు ఈ త్రిత్వ మర్మము గురించి దే ట్రినితాతే అనే గొప్ప గ్రంథాన్ని రాశారు. త్రిత్వ మర్మాన్ని ఎలాగైనా తన మేధాశక్తితో విశ్లేషించాలని తీవ్రముగా ఆలోచించారు. మరి ఒకరోజు ఆయన సముద్ర తీరానికి వెళ్ళి ఈ త్రిత్వైక సర్వేశ్వరుల గురించి మరి ప్రకటించాలి, అర్థం చేసుకోవాలని భావించినటువంటి కారణంలో ఒక సంఘటనను ఆయన చూస్తున్నాడు. ఒక చిన్నపిల్లవాడు ఒక శంఖముతో నీళ్లను ఉంచుకొని సముద్ర తీరాన ఒక గుంటను తీసి ఆ గుంటలో నీళ్లను పోసుకున్నాడు. పదే సార్లు అది చేస్తున్నాడు. అది గమనించినటువంటి అగస్త్యను ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, నేను సముద్రాన్ని ఆడి చేస్తున్నాను అనే పిల్లవాడు చెబుతూ ఉన్నాడు. దాన్ని చూసి అగస్త్యన్ నవ్వి, ఈ మహాసముద్రాన్ని నీవు ఎలా ఖాళీ చేయగలుగుతావు, ఇది నీకు అసాధ్యం అని చెప్పుకున్నాడు. మరి ఆ పిల్లవాడు కూడా అగస్త్యన్ వైపు చూస్తూ, నీవు త్రిత్వైక సర్వేశ్వరుని మేధశక్తితో అర్థం చేసుకోవడం నీకు సాధ్యము కాదు అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యుడవుతున్నాడు. మరి ఈ విధముగా తన జీవితంలో ఆ త్రిత్వైక సర్వేశ్వరుని తన మేధాశక్తితో అర్థం చేసుకోవడం సాధ్యము కాదు అని భావించి మరి ఈ విధముగా ఒక గొప్ప సత్యాన్ని ఈ విధముగా చెబుతున్నాడు. కాంప్రహెండిస్ నోనెస్ దేయుస్ అంటే ఒకవేళ నీకు దేవుడు పూర్తిగా అర్థమైపోతే ఆయన అసలు దేవుడే కాడు అని ఒక మహా అద్భుతమైనటువంటి సత్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. త్రిత్వం అనేది పరిష్కరించాల్సినటువంటి సమస్య కాదు, అది మన హృదయముతో అనుభవించాల్సినటువంటి జీవించాల్సినటువంటి ఒక ప్రేమ సహవాసం. పునీత థామస్ అక్వినాస్ గారు కూడా ఇలా అంటున్నారు,
దేవుడు మన ఊహలకు ఆలోచనలకు అతిథీయుడు, అందని వాడు అని ఒక సత్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో త్రిత్వం అనేటటువంటి పదము మనకి ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించదు. కానీ పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు త్రిత్వైక దేవుని ఉనికి, ఆయన కార్యాలు, ఆయన ప్రత్యక్షతను చాలా స్పష్టముగా క్షుణ్ణముగా లిఖించబడి ఉన్నవి. ఆది కాండం 1వ అధ్యాయంలో సృష్టి క్రమము జరుగుతున్నటువంటి తరుణంలో దేవుడు మన పోలికలో చిక్కున మన రూపములో నరులను చేదుము అని పలికినప్పుడు మన అనేటటువంటి పదము త్రిత్వైక సర్వేశ్వరుని ఉనికిని సూచిస్తూ ఉన్నది. బాబేల్ గోపుల నిర్మాణ సమయంలో మనము దిగిపోయి మన భాషలను తారుమారు చేయడము అనడం ద్వారా తన అంతర్గత సంభాషణ బయలుపరుస్తున్నాడు. ఆది కాండము 18వ అధ్యాయంలో అబ్రహాముకు లభించిన దర్శనము మమ్రే యొక్క మధ్యాహ్నపు ఎండబెడల అబ్రహాము గుడారపు వాకిటకు ఉన్నప్పుడు 3 పురుషులను ఆయన ఎదురుగా నిలిచారు. అప్పుడు వారిని చూసి సాష్టాంగపడి ఒక వ్యక్తిగా సంబోధిస్తూ ఆరాధిస్తున్నాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో కనిపిస్తున్నది. ఇశ్రాయేలీయులు బంగారు జోడను పూజించి దేవునికి ద్రోహం చేసినటువంటి సమయంలో మోషే సినాయి పర్వతంపై దేవుని సన్నిధిలో దేవుని వేడుకున్నప్పుడు దేవుడు మేఘాలోకంలో దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. అక్కడ దేవుడు తనను తాను కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోప్పటివాడు కాడు, నిత్యము ప్రేమ చూపిన వాడు, నమ్మదగిన వాడు అని మనకి గొప్ప సత్యాన్ని త్రిత్వైక సర్వేశ్వరుడు తనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. నూతన నిబంధనలో కూడా ఈ త్రిత్వైక సర్వేశ్వరుని ఉనికి మనకి ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుకున్నప్పుడు గాబ్రియేలు దూత మరియమాతకు శుభవార్త తెలిపినప్పుడు తండ్రి దేవుడు దేవదూతను పంపించి అలాగే మరి పరిశుద్ధాత్మ ఆమె పైకి వేంచేసి ఉండడం మరియు దేవుని కుమారుడు ఆమె గర్భాన మనుషులుగా జన్మించడము. యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ భావరూపం వలె దిగిరావడము మరియు ఆకాశం నుండి తండ్రి స్వరము ఈయనే నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని వెల్లడి చేయడము ఇక్కడ త్రిత్వైక సర్వేశ్వరుని ప్రత్యక్షత మనకు అర్థమవుతున్నది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు తన శిష్యులకు మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వచ్చుచు వారిని శిష్యులను చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ ముగింపులో ఇచ్చినటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని ఆశీర్వాదం 2వ కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసం మీకు అందరికీ లభించును గాక అనే త్రిత్వైక సర్వేశ్వరులో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని మనకి వెల్లడి చేసుకున్నాడు. త్రిత్వంలోని 3 వ్యక్తుల యొక్క పాత్ర. పిత దేవుడు సృష్టికర్త, మన తండ్రి. మనలను ఆయన పోలికలో సృజించాడు, మనలను పోషిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు, దయామయుడు. పుత్ర దేవుడు రక్షకుడు, విమోచకుడు, మన స్నేహితుడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనలను ఆదుకునేటటువంటి విమోచకుడు, మన పాపం నుండి మనలను రక్షించేటటువంటి వాడు. పవిత్రాత్మ దేవుడు మనలను పూర్తీకరించేవాడు, ఆదరణకర్త. మనలో వసిస్తున్నటువంటి దైవిక శ్వాస శక్తి ఆయన మనకు పరివేదనిస్తూ మార్గ నిర్దేశాలను చూపిస్తూ ఓదార్స్తూ బలపరుస్తూ ఉంటాడు. ఈ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బ తండ్రి అని పిలిచేటటువంటి ధైర్యాన్ని మనందరము కూడా పొందగలుగుతున్నాము. పునీత జాన్ పాల్ II గారు త్రిత్వం అనేది పరలోకం నుండి మానవాళి వైపు దిగివచ్చి దైవిక ప్రేమ యొక్క ప్రవాహం మరియు ఆ ప్రేమను పొందుకున్న మానవుడు దేవుని వైపు తిరిగి వెళ్ళడము అని మనకు తెలియజేస్తున్నాడు. బెనెడిక్ట్ 16 దేవుడు ఒంటరిగా ఉండేటటువంటి శూన్యము కాదు, ఆయన నిరంతరము వెలుగును ప్రేమను పంచుకునేటటువంటి పరిపూర్ణ సహవాసము అని మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఫ్రాన్సిస్ దేవుడు మనల్ని దూరంగా ఉండి శాసించేటటువంటి పాలకుడు కాడు, ఆయన మన వ్యక్తిగత కథలను కష్టాలను నిశ్చితముగా గమనిస్తూ మనతో నడిచే దేవుడు అని ఆయన వివరించాడు. త్రిత్వైక సర్వేశ్వరుడు
విశ్వాసుల దైనందిన జీవితంలో ప్రతిబింబించాలి అంటే అందుకోసం ప్రతి క్రైస్తవుడు 4 ఆచరణాత్మక చర్యలను అనుసరించాలి. మొట్టమొదటిగా ఉదయాన్నే దేవునితో రోజును ప్రారంభించడం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ లేదా ఇతర డిజిటల్ పరికరాలను చూడకుండా మొదటిగా దేవుని సన్నిధిలో గడపాలి. రెండవది స్వీయ అధికార భ్రమను వేయడం. మానవుడు తన సొంత శక్తులతో తెలివితేటలతో అన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగినటువంటి భ్రమను వీడాలి. జీవితంలో ఒత్తిడి, కష్టమైనటువంటి నిర్ణయాలు దేవుని చేతుల్లో పెట్టి ఆయన సహకారం కోరి చిన్న బిడ్డ వలె జీవించాలి. తెగిపోయినటువంటి బంధాలను పునర్నిర్మించుకోవడం. మన చుట్టూ ఒంటరితనంతో రోగంతో బాధపడుతున్నటువంటి బలహీనలను గుర్తించి వారికి మన సహాయ సహకారాలను అందించడం. 4వది ముఖాముఖి పరిచయాలను పెంపొందించుకోవడం. కుటుంబ సభ్యులతో, పొరుగు వారితో ముఖాముఖిగా మాట్లాడి వారిలో దేవుని ప్రతిరూపాన్ని చూడగలగాలి. ఈ విధముగా జీవించినప్పుడే త్రిత్వైక సర్వేశ్వరుని సజీవ ప్రతిరూపాలుగా విశ్వాసులు లోకంలో సాక్ష్యం ఇవ్వగలుగుతారు.